ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో జరిగిన నాట్కాన్ సాధు సత్యనారాయణ గారు ఐఎంఏ వికారాబాద్ ప్రెసిడెంట్ గారు మరియు పుల్లారావు నీలగిరి ఐఎంఏ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కంటి వైద్య నిపుణులు ఇక్కడ జరుగుతున్నటువంటి డాక్టర్లపై జరుగుతున్న మారణ హోమం ఏదైతే డాక్టర్లపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా ఈరోజు నాట్కాన్ లో చర్చించడం ఈ ప్రత్యేకంగా ఇట్లాంటి భారతదేశంలో జరుగుతున్న అఖిల భారత మరి నాట్కాన్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. మెడికల్ వైద్యులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి వైద్య కళాశాలలు వాటిలో సౌకర్యాలు లేకపోవడం అలాగే కావాల్సినటువంటి స్టాఫ్ లేకపోవడం ఇవన్నీ కూడా శోచనీయం చింతిస్తున్నాం. కంట శోషగా వైద్యులందరూ మొత్తుకున్నా కూడా వైద్యులపై దాడులు ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం బాధాకరం. కాబట్టి వైద్యులపై దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వైద్యులపై దాడులు అలాగే ఇల్లీగల్ కేసెస్ అయితే డాక్టర్లు పెడుతున్నారు వాటిని ఎత్తివేయాలి. కన్స్యూమర్ యాక్ట్ నుంచి డాక్టర్లను తప్పించాలి. ఇలాంటి ప్రముఖమైనటువంటి అంశాలు నాటకాల్లో చర్చించడం జరిగింది. ప్రభుత్వాలు దీన్ని సీరియస్ తీసుకుని సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే 2 సంవత్సరాలుగా మేము అడుగుతున్నామో అలాగే డాక్టర్లకి ఐఎంఎస్ ఇండియన్ మెడికల్ సర్వీసెస్ ప్రొవిజన్ కల్పించే డాక్టర్లకు కూడా మరి భారతదేశ స్వతంత్రంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రముఖ భూమిక పోషించింది. కాబట్టి ప్రత్యేకంగా ఈ చర్యలన్నీ తీసుకుని వైద్యులకు న్యాయం జరగాలి. ఈ విషయం గురించి పుల్లారావు గారు మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు నాట్కాన్ ఉత్సవ కార్యక్రమంలో సాధు సత్యనారాయణ గారు వికారాబాద్ ప్రెసిడెంట్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉండి ఇక్కడ డాక్టర్స్ ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా డాక్టర్ల మీద దాడులు, హాస్పిటల్ మీద దాడులు, హాస్పిటల్ విధ్వంసం చేయడం, కొత్తగా మెడికల్ కాలేజీ రావడం, వాటిలో స్టాఫ్ లేకపోవడం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అరకొర వసతులు, డాక్టర్స్ అరకొర వసతులు, ప్రొటెక్షన్ లేదు, మళ్ళీ మిక్సోపతి, లాయర్లకి సప్లైలు, పోలీసులకి ప్యారలల్ వ్యవస్థ ఉండదు. కానీ డాక్టర్లకు మాత్రం ప్యారలల్ గా హాస్పిటల్ పెడతారు, క్వాలిఫికేషన్ ఉండదు, ఏముండదు. వాడు ఎంఎస్ లాయర్ ఇవన్నీ సమస్యలపై సాధు సత్యనారాయణ గారు మనందరం కూడా వీఆర్ ఎంజాయింగ్ ద హాల్స్ సైంటిఫిక్ ఫుడ్ అన్ని చేస్తున్నాం. కానీ ఆయన ఒక్కడే మన కోసం ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక్కడే ఇక్కడ కూర్చొని మన యొక్క డిమాండ్స్ పూర్తి కావాలి. సార్ నేను ఖచ్చితంగా మీకు సంఘీభావం ఎందుకు తెలుసా, మనం ఒక్క 2 రోజులు మన వ్యవస్థను కొంచెం ప్యారలైజ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగొస్తాయి మన కోసం. వాళ్ళు ఏంటని దిగొస్తారని చెప్పి మనం నేను చేయాలా, మన యూనిటీ చేయించాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకోవచ్చు. ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక పేషెంట్ ని చేంజ్ చేసుకోలేదో తీసుకుని సంథింగ్ హ్యాపెండ్, సమ్ డిస్టర్బెన్స్, ఎలక్ట్రిసిటీ మొత్తం బంద్ చేశారు. 24 hours పని చేశారు. ఇక ఎవరికి లేదు. కలెక్టర్, ఎస్పీ, గవర్నమెంట్ దిగొచ్చారు, లేపటి బాబు దిగొచ్చారు. లైక్ దట్ మనం ముందుకు వచ్చి మనం ప్యారలైజ్ చేస్తే వ్యవస్థ ఎందుకు దిగేశారు సార్, ఏంది మీ డిమాండ్స్ అంటే సో దీని నో యూనిటీ మన మధ్య ఈగోస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. డెఫినెట్ గా సపోర్టివ్ సార్. నా కోసం మీరు చేస్తున్నారు. యాక్చువల్లీ అందరం కలిసి చేయాల్సింది. మీరు ఒక్కరే చేస్తున్నారు. మీకు మీరంటే మా ఇంట్లో మీరు తోడుగా థ్యాంక్ యూ సో మచ్.